హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఇక్కడ గ్లోబల్ లాజిక్ అనే కంపెనీ నుంచి వాళ్ళు ఆఫర్ చేస్తున్న జాబ్ రోల్ చూసుకుంటే అసోసియేట్ అనలిస్ట్ DEI అనే జాబ్ రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే మంత్లీ 30K ఫర్ శాలరీ ఇచ్చే విధంగా అయితే ఈ జాబ్ రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకు ఇక్కడ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే లాస్ట్ అప్డేట్ మిస్ అయిన వాళ్ళు మా ఛానల్ను ఓపెన్ చేసి అక్కడ వ్యూ ఛానల్ పైన క్లిక్ చేశారంటే అక్కడ ప్లేలిస్ట్లో లాస్ట్ అప్డేట్ ఉంటుంది. ఇంకా టైం ఉంటుంది. మనకు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, గ్లోబల్ లాజిక్ కంపెనీ జాబ్ చూసుకున్నారా, అసోసియేట్ చెప్పాను కదా అనలిస్ట్ అని. ఇక్కడ లొకేషన్ చూసుకుంటే ఇండియాలో హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ డిజిగ్నేషన్ అనలిస్ట్, ఎక్స్పీరియన్స్ 0 to 1 year ఉంటే సరిపోతుంది. ఫంక్షన్ చూసుకోండి, కంటెంట్ ఇంజనీరింగ్ స్కిల్స్ అదర్స్, వర్క్ మోడ్ ఆన్ సైట్ ఆఫీస్లో కూడా చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చారు చూడండి, గ్లోబల్ లాజిక్ ఈజ్ లుకింగ్ ఫర్ ప్రొఫెషనల్ టాలెంట్ టు వర్క్ ఆన్ ది మ్యాపింగ్ AI ML డేటా ఆంటేషన్ రిలేటెడ్ కంటెంట్. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ పని అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే మనకి ఇది డేటాబేస్ కంపెనీ కాబట్టి మనకు వర్క్ అనేది మ్యాక్సిమం ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకోండి, ఎన్ఈటి గ్రాడ్యుయేషన్ చెప్పాను కదా. అలాగే మనకు దీనికి అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా డిగ్రీ సర్టిఫికేట్తో పాటు కన్సల్టేటెడ్ మార్క్స్ మేము అయితే కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ మనం వర్క్ చేయడానికి రీడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ది కంటెంట్ ఉంటే సరిపోతుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రోత్ రిటర్న్ అండ్ వర్బల్ ఉండాలి. గుడ్ జడ్జ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ అయితే ఉంటే సరిపోతుంది. అలాగే పవర్ ఆర్ క్విక్ లెర్నింగ్ ఉంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీ గురించి అయితే కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి మేము ఎక్కడ ఏటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై చేసుకోవడానికి చూసుకోండి, అప్లై నౌ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. కిందికి స్క్రోల్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, అప్లై చేసుకునే ముందు వాళ్ళు అడిగిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే విధంగా, అలాగే ఇంకా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే విధంగా రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ రెజ్యూమ్ చెప్పాను కదా, రెజ్యూమ్ ఇచ్చేసి ఇక్కడ లింక్డ్ఇన్ గూగుల్ ఇచ్చేసి ఈ లొకేషను, ఇక్కడ హౌ డి డూ అబౌట్ దిస్ జాబ్ అని నాకు దాని గురించి అక్కడ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ఐఎమ్ గో బటన్ క్లిక్ చేసాకంటే అప్లై అయిపోతుంది. ఇక్కడ మెయిల్ ద్వారా అయితే ఒక మెసేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.